నేనేం చేస్తున్నాను తీరుకుంబా చూడండి. ఫస్ట్ ఏం చేయాలా? పాలు చిన్న మంట మీద అండి బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అండి ఇలాచీలు దంచేసి వేయాలండి. బాగా ఉడికియాలండి. ఉడికించిన తర్వాత షుగర్ వేసుకోవాలి. మరి ఇదేమంటారు, ఇలాచి కూడా వేసానండి. మిల్క్ మిల్క్ మేడా? మిల్క్ మేడ్ వేయాలండి. చిన్న ఇది ఎందుకు? ఇది కడాయిలో కొద్దిగా ముందు ఏమైనా చేసింది ఉంటే అది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని బాగా బాయిల్ చేసుకొని చల్లేస్తే కొద్దిగా మరి బాగుంటుంది కదండి. అందుకనండి కొద్దిగా వేయించేదానికండి సేమియాను ఇదంతా పారబోసేసి సేమియా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి సేమియాను వేయించి కలిపేసుకునేదేనండి. ఇవన్నీ సేమియా అనేది నెయ్యి వేసి, ఇది సేమియా మనము ఉప్మా చేసేది అది కాదండి. ఇది తీరుకుంబ అనే సేమియానండి. సన్న దొరుకుతాయి మార్కెట్లో, వేసుకోవాలి. నెయ్యిలో బాగా వేసేసి దాంట్లో కలిపేయాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయాలండి. అయిపోయిందండి. వేగేయండి. దీంట్లో కలిపేసేదండి. దీంట్లో వేసి ఉడికించేదండి. ఇవి ఎక్కువ వేసేస్తున్నాము డ్రై ఫ్రూట్స్ సేమియా వేసిన గోడంబి పిస్తా, గోడంబి, బాదం, మరి ఇంకా మనం ఏం కావాలంటే వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఇంత అంత అని పట్టు లేదండి, మన ఇష్టం అండి. మనకి ఎన్ని తినాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చండి. సూపర్ ఉంటుందండి. షీర్ కుర్మా రెడీ. ఎమ్మి ఎమ్మి.